హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మనము మామూలుగా పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటాం కదా, ఇది రోట్లో వేసి నూరుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మనం రోట్లో చేసే పచ్చడికి, మిక్సీలో వేసి చేసే పచ్చడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా రోటి పచ్చడి రుచి చూడండి. ప్రతిసారి కూడా ఇలానే చేస్తారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి కారం తక్కువగా ఉంటాయండి, అందుకే నేను కాస్త ఎక్కువగా వేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవడం వలన ఫ్రై అయ్యేటప్పుడు అవి చిట్లకుండా ఉంటాయి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో కట్ చేసిన ఒక 4 టమాటాలను వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలండి. మూత పెట్టడం వలన టమాటా త్వరగా మెత్తబడుతుంది. ఇలా కాస్త మెత్తబడిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కాస్త మెత్తబడనివ్వాలి టమాటా. చూడండి, ఇలా బాగా మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పసుపు వేసి కలపాలి. అదే వేడికి పసుపు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు మనము రోట్లో పల్లీలు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి వేసి నూరుకోవాలండి. ముందు కాస్త స్లోగా నూరాలి, లేదంటే అవి చిట్లిపోతాయి. ఇలా పల్లీలు బాగా మెత్తగా నూరిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలండి. రాళ్ళుప్పు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మెత్తగా నూరాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా నూరితే సరిపోతుంది. ఇలా నూరిన తర్వాత టమాటాను వేసుకోవాలండి. టమాటా పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకొని నూరుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు స్లోగా నూరాలండి, లేదంటే చిట్లిపోతుంది. ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా రుబ్బితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు పచ్చిమిర్చి టమాటో పచ్చడి. ఇది రోట్లో నూరుకోవడం వలన టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఈ పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెడీ అయిన పోపుని చట్నీలో వేసుకోవాలండి. ఈ పోపు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఈ చట్నీలో పోపు నచ్చితేనే పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా పర్వాలేదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి పచ్చిమిర్చి రోటి పచ్చడిని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.